పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గ్లోబల్ టూరిజం అవార్డు 2025 రాష్ట్ర పర్యాటక శాఖ గెలుచుకుంది. దేశంలోనే అత్యంత ఆశాజనకమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా రాష్ట్రాన్ని నిలబెట్టినందుకు చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ ఈ అవార్డు అందజేసింది. మంగళవారం ఢిల్లీలోని యశోభూమి జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ తరపున టూరిజం కన్సల్టెంట్ నిషిత గోయల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నూతన పర్యాటక విభాగాన్ని రూపొందించడంలో ఏపీ ప్రభుత్వం చూపిన దార్శనిక నాయకత్వంలో ఈ అవార్డుని ప్రదానం చేసినట్లుగా ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటంలో భాగంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కడప జిల్లాలోని గండికోటకు అత్యంత ఆశాజనకమైన పర్యావరణ సాహస గమ్య స్థానాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రఖ్యాత సంస్థలతో సంప్రదింపులు చేసి పర్యాటక రంగంలో 103 MOUలని కుదుర్చుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు ప్రదానం చేసినట్లుగా గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద పెంచాలని కూడా నిర్ణయించింది. సంపద సృష్టించి సంక్షేమ పథకాలకి నిధులు సమీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి సర్క్యూట్ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బీచ్, టెంపుల్, ఎకో టూరిజంలో ప్రత్యేక సర్క్యూట్లని అభివృద్ధికి పీపీపీ విధానంలో చర్యలు తీసుకున్నారు. ఇక టూరిజం శాఖకి అవార్డు రావటంపై ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 15 నెలల కాలం ఈ రాష్ట్రం సాధించిన ప్రగతికి ఈ అవార్డు ఒక నిదర్శనమని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక వారంలోనే రాష్ట్రానికి 2 అంతర్జాతీయ సంస్థల గుర్తింపు లభించిందని కూడా ప్రచారం చేస్తున్నాయి. 2 రోజుల క్రితం అరకు కాఫీకి చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 దక్కింది. ఇప్పుడు పర్యాటక శాఖ సాధించిన ప్రగతికి కూడా అదే గుర్తింపు వచ్చిందని కూడా అంటున్నారు.